అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈ యొక్క ఆరాధనలో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి దీపా సిస్టర్ ప్రార్థన స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవా యేసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రాజ, పరిశుద్ధుడవగు సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మడానికి వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభ, ఇంత మంచి దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. దేవ మరి పొద్దు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మా ప్రతి పాపం శాపం యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగిపోయిన ప్రభా. ప్రతిరోజు ప్రభా నీ యొక్క నీతిని సత్యని ప్రభా మేము అనేకులకు ప్రకటింపచేయాలి తండ్రి. దేవా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా సాక్ష్యంగా నిలబడాలి ప్రభా. కాబట్టి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రతిరోజు ప్రభా మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ మేము ఎవ్రీడే కూడా ప్రభా నీ యొక్క ఆత్మను పొందుకోవడానికి ఆసక్తితో మేము ముందుకు వచ్చేటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా యేసు ప్రభా మమ్మల్ని గాలం వేసుకొని సన్నిధికి వెళ్ళక్కరండి. అదే రీతిగా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా రాలేని పరిస్థితులు ఉన్నారో ప్రభా వారిని అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని కూడా నీ సన్నిధికి ప్రభా గాలం వేసుకొని లాక్కరండి తండ్రి. దేవా యేసు ప్రభా లోకం అంతటా చూసే ప్రభా ఎంతో గలిబిలి ప్రభా, అయినా కానీ ప్రభా యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధులు తండ్రి మా అందరిని ముద్రించుకున్నందుకు ప్రభా నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా లోకంలో ప్రభా ఎక్కడ చూసినా కానీ ప్రభా మరి రకరకాల రోగాల చేత ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. వారికి అందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి ఒక అవకాశం అనుగ్రహించి ప్రభా దేవా యేసు ప్రభా వాళ్ళని యొక్క సత్యాన్ని గ్రహించుటకు తండ్రి వాళ్ళతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి బిడ్డతో ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ లోకం అంతా కూడా ప్రభా రక్షింపబడాలి తండ్రి, ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. దేవ నీ యొక్క సన్నిధిలో ప్రభా ప్రతి బిడ్డ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని సన్నిధికి నడిపించి దేవ మరి వాక్యం ప్రభా ప్రతిరోజు ప్రభా మేము వింటున్న ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మేము వాటిని ప్రాక్టీస్ చేయాలా ప్రభా సాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ రోజు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి. దేవా యేసు ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా ఇలాంటి వాక్యాలు ప్రభా మేము ఎక్కడ వినలేదు ప్రభా, కానీ ఏసయ్య ఇక్కడ ఈ యొక్క గ్రూప్ లో మేము వింటున్నాం అంటే ప్రభా కేవలం ప్రభా అది మీరు బయలుపరిచింది మాత్రమే మేము వింటున్నాం. కాబట్టి ప్రభా మేము అనేకులకు ప్రభా విన్నది ఇతరులకు మేము ప్రకటింపచేయాలి ప్రభా. ఆ విధంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మరి ప్రతి దగ్గర కూడా ప్రభా నీ యొక్క హస్తం తోడించి నడిపించి ప్రభా ఆది అంతా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ దీపా. సుజాత అక్క పాట పాడతాను. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రభు మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాము. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా,
హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసామర్థ్యుండవు, నా రక్షణ శృంగము నీవే. ఆ మహాసామర్థ్యుండవు, నా రక్షణ శృంగము నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కలిగెన్. ఎందరో నిన్ను చూచిరో, వారికి వెలుగు కలిగెన్. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ఆ ప్రభువా నే వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారద్రోలి అభయమునిచ్చితివే, భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబెనెజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. ఆ ఎబెనెజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివే. నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. ఆ నీ కొరకే జీవింతును, నా జీవంపు దాతవు నీవే. నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ఆ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. మరి చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రార్థిస్తాం. పరిశుద్ధురగు దేవ, సర్వోన్నతులకు తండ్రి, మీకు వదనాలనైనా. ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలనైనా. మమ్మల్ని సురక్షితంగా ఈ సన్నిధి నడిపించినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ప్రభావ. ఈ సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాంనైనా. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మేము ఇంకెక్కడన్నా తప్పిపోతుంటే మమ్మల్ని చూపించండి తండ్రి, సరి చేసుకున్నాక. ముఖ్యంగా ప్రభావ నిర్లక్ష్యమైన జీవితము యుగ సమాప్తి సూచన అని మీరు ఓ ప్రభావ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. జనులు తినుచు త్రాగుచు యథావిధిగా జీవిస్తున్నారు ప్రభా. ఎవరు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను.
నిత్య నరకానికి అన్న విషయాన్ని మీరు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అలాగుననే మనుష్య కుమారుని రాకడ దినంలో ఉండును అన్నారు ప్రభా. కాబట్టి మనుషులు యథావిధిగా కాలం వెలిపిస్తున్నారు నేను. కానీ ప్రభా మీరు మాకు అవకాశం ఇచ్చినారు. ప్రతిరోజు మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. నిండు మనసుతో మేము ప్రేమించేలాగా సేవించేలాగా మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వారి తండ్రి మళ్ళీ మీ యొక్క అగ్ని చేత తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి. మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే అవి కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అపవిత్రత ఉన్న వాటిని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి చెత్తపరమైన జీవితాలు ఉన్నా వాటిని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధతతో ప్రభావ మీ సన్నిధిలో మేము సమయం గడపాలా, మీ సేవ పరిచయలో ముందుకు పోవాలా. అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు మీకు అందరికీ శుభాభివందనములు. ఈ రోజు 20వ తారీఖు జూలై 2025 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బబులోన్కి సంబంధించిన విషయాలనే ధ్యానిస్తున్నాము. కొంతకాలం నుంచి మత్తయి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలోని విషయాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఈ లోకానికి ఎటువంటి తీర్పు దేవుడు తీర్చబోతుందన్న విషయాన్ని మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ముఖ్యంగా గోగు మాగోగు అన్న అంశం గురించి. అయితే ఇది ఆశ్చర్యకరంగా మనము దాన్ని గ్రహించాలి. ఎందుకంటే మన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రపంచమంతటా ఈ రోజు గోగు మాగోగుల గురించి ధ్యానిస్తున్నారు. ప్రతి బైబుల్ స్టడీస్లలో, యూట్యూబ్లలో మీరు ఎక్కడ చూసినా, ఇంటర్నెట్స్లలో, బైబుల్ స్టడీస్లలో, తర్వాత సంఘాలలో కూడా ఈ గోగు మాగోగుల యుద్ధాల గురించే ధ్యానిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక యాక్సిడెంటల్ గా లేక యాదృచ్ఛికంగా కాదని తెలుగులో మాట్లాడితే, కానీ ఇది ప్రభు వలన మనకు అనుగ్రహించబడింది. మన కాలంలో ఇది నెరవేరుతుంది. అయితే గోగు మాగోగులు అనేవారు ప్రకృతి సహజంగా కొన్ని దేశాలు ఇస్రాయల్ ప్రజల మీద పడతారు అని వాళ్ళందరూ ధ్యానిస్తా ఉన్నారు. కానీ మనకు ప్రభు కొన్ని సంవత్సరాల క్రితమే బయలుపరిచింది. నేను అనుకుంటా బహుశా 2008వ సంవత్సరంలో, లేక 8, 9, 10 ఆ 3 సంవత్సరాలలో మనం వీటన్నిటిని ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకునే ప్రయత్నించాం. ఎందుకంటే ఇవి మనం చూస్తూ ఉంటాము, పాతవి గతించి సమస్తం క్రొత్తవైనవి అని. కాబట్టి క్రొత్తవి అన్ని ఆత్మీయమైనవి అన్న విషయాన్ని బైబిల్ వాక్యాలు సెలవిస్తాయి. కానీ పాత నిబంధన కాలంలో మటుకు అవి ప్రకృతి సహజమైనవి, అండ్ మన కాలంలో మటుకు అవి ఆత్మీయమైనవి. కానీ ఇవన్నీ దేశాలు ఆత్మీయమైన దేశాలు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ప్రతిబింబాలు, నిజ స్వరూపములు మటుకు పరలోకంలో ఉన్నవని. కాబట్టి ప్రతి దేశపు యొక్క నిజ స్వరూపము పరలోకంలో ఉంటుంది. కానీ మనకు తెలుసు పరలోకము బలవంతం చేతిలో పట్టబడిందని. కాబట్టి సాతానుడు దాన్ని కూడా పట్టుకున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ 3వ వంతు దేవదూతలని వాని తట్టు త్రిప్పేసుకున్నాడు, వాళ్ళ చేత పాపం చేపించాడు అని కూడా మనం చూస్తున్నాం ఏహెచ్కేల్ గ్రంథంలో. కాబట్టి పరలోకము కూడా బలవంతం చేతిలో పట్టబడిందంటే ప్రకృతి సహజంగా కూడా, ఆత్మీయ స్థితిలో కూడా. కాబట్టి ఎఫెసీయుల రాష్ట్ర పత్రికలో పౌలు విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. యేసు ప్రభు యొక్క మరణము కేవలము పాపపు జీవితం నుంచి మనల్ని విమోచించడమే కాక పరలోకంని కూడా విమోచించడం అన్న విషయాన్ని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఆయన మరణము కేవలము మనుషుల కొరకే కాదు, సమస్త సృష్టిని విమోచించడం కొరకు. ఆయన ఆ యొక్క కార్యాన్ని సంపూర్తి చేసి మన చేతుల్లో ఆ యొక్క పనిని అప్పగించిపోయింది. ఇప్పుడు మన బాధ్యత ఈ సమస్త సృష్టిని విమోచించుకోవాలా. ఏ రీతి విమోచించుకోవాలంటే చాలా మందికి తెలియదు. ఇది కేవలం ప్రార్థన ద్వారానే. ఏ రీతిగా అంటే అపోస్తలుల కార్యాలను మనం చూస్తాము, మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు అంతవరకు వాళ్ళు ఏం చేయలేకపోయినారు. యేసు ప్రభు ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయగలిగినారు. కానీ ఆయన వెళ్ళిపోయినాక చెయ్యలేరు. ఆయన వెళ్ళిపోయినాక చెయ్యాలంటే ఆయన ఆత్మ వీళ్ళకి రావాలా, వీళ్ళని అభిషేకించాలా. అందుకే మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో పెంతెకోస్తు అనే పండగ దినంన ఇశ్రాయేలు ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. కానీ అపోస్తలులందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు. 40 దివారాత్రం ఉపవాస ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మకు కనిపెట్టుకోవాలంటే అక్కడ సీక్రెట్ ఉంది.
పరిశుద్ధాత్మ అభిషేకం జరగాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రకృతి సహజంగా జరిగేది అంటే లిటరల్ గా అంటాం ఇంగ్లీష్ లో. అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి రావడము, నీ హృదయంలో నివసించడం, అది నిజంగా జరిగేది. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీ శరీరంలో ఉన్న పాపపు నియమాలు అగ్ని నీ మీద పడ్డప్పుడు ఏం జరుగుతుందంటే నీలో నీ పాపపు నియమాలన్నీ కాలిపోతా ఉంటాయి. అందుకు నీ శరీరం కొట్టుకుంటా ఉంటుంది. ఎందుకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనుషులు ఎగురుతూ ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు అంటే కారణం అదే. నీ శరీరము భరించలేదు, అది పరిశుద్ధమైన ఆత్మ. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీలోనికి రావాలంటే నీ పాత తిత్తి దాన్ని సహించలేదు అన్నట్టు. అందుకే నువ్వు పాపము నుంచి విడుదల పొంది పరిశుద్ధతలో జీవించడం నేర్చుకోవాలా. దాని తర్వాత వాక్యము నిన్ను శుద్ధీకరిస్తాను అనుదినం. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలని మనం హెచ్చరిస్తూ ఉంటాం. కనీసం 3-4 అధ్యాయాలన్నా ధ్యానించాలా. తర్వాత పొద్దున ధ్యానిస్తే సాయంత్రం వరకు ఉండాలి అవి నీ హృదయంలో. అవి మర్చిపోవడానికి వీల్లేదు. మొత్తం బైబిల్ నువ్వు చదవాలనుకుంటే 4 అధ్యాయాలు, కనీసం 3-4 అధ్యాయాలు ధ్యానిస్తే సంవత్సరానికి 3 సార్లైనా చదవచ్చు బైబిల్. అదొక ఏమంటాం, అదొక జీవన విధానం క్రైస్తవులకి ముఖ్యంగా. కానీ ఈరోజు మనకు అట్లా లేదు. మనుషులు రెడీమేడ్ వాక్యాలు ఇంటర్నెట్ లో వినడము, లేక ఎవరన్నా ప్రకటిస్తూ ఉంటే వాటిని విని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లుంటే కష్టం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ప్రకటిస్తున్నారో అది వాళ్ళకు బయలుపరచబడింది అన్నట్టు, దాని తర్వాత నీకు బయలుపరచబడింది సెకండ్ అన్నట్టు. కానీ ప్రభు సన్నిధిలో కూర్చొని నీ అంతటా నీవు వాటిని వెతుక్కుంటే నీకు ఫస్ట్ టైం బయలుపరచబడ్డట్టు. మనం చూస్తాం పేతురు రాసిన పత్రికలలో కొంతకాలం కిందట నేను చూపించిన, మళ్ళీ పని చూపిస్తాను. మొదటి పత్రికను చూస్తాం. అది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు ముఖ్యంగా ఒక తరంను చూడాలని ఆశపడతా ఉంటారు. ఎవరు ఆ తరము అంటే మనమే. ఎవరు ఈ మనుషులు? ఎవరు భవిష్యత్తులో ఉండబోయే ఈ మనుషుల కొరకు ఎందుకు ఇవన్నీ దేవుడు ప్రవచనాలు భద్రపరిచినారు? కానీ మన కాలంలో మనం ఏమనుకుంటామంటే మనము ఆ రోజుల్లో ఉంటే ఎంత బాగుండే, దానియేలు లాగా ఉంటే ఎంత బాగుండే, యెషయా లాగా ఉంటే ఎంత బాగుంటది, హానోకు లాగా ఉంటే ఎంత బాగుంటుంది అని తపన పడతా ఉంటారు మనుషులు. అటువంటి విశేషమైన శక్తులు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటది అనేసి అనుకుంటా ఉంటాం. కానీ మనము అట్లా అనుకుంటున్నాం గతం గురించి. ఆ గతంలో ఉన్న మనుషులు భవిష్యత్తులో పుట్టబోయే ఆ ఒక తరములో ఉంటే ఎంత బాగుండే అని ఆశపడినట్లు నేను అక్కడ చూపిస్తూ ఉంటా వాక్యం. సరే, ఈరోజు అటు దిక్కు మనం పోం. కానీ వాళ్ళు ఏం చూడగలిగినారు? భవిష్యత్తులో చూడగలిగినారు కానీ అనుభవించలేకపోయారు పాపం. ఇవన్నీ చూడాల. దేవదూతలు కూడా అంతే. వీటన్నిటిని చూడాలని మిగులు ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక తరము వీటన్నిటిని అనుభవపూర్వకంగా చూస్తారు, వాటిని అమలు పరుచుకుంటూ ఉంటారు ఆ ప్రవచనాలని. అక్కడ నువ్వు నేనున్నాం. కానీ గొప్ప జన సమ్ముఖము ఆ రీతిగా లేదు. అది యథావిధిగా జీవించే జీవితం అన్నట్టు. లోతు సోయరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది? లోతు తను ప్రవచించేవాడు. లోతు తను నిందరహితులుగానే జీవించాడు. కానీ ఏం జరిగింది? తన తీర్మానానికి తగినట్లు తను సంపాదించుకుండు బాగానే. కానీ సోయరు ప్రాంతం అంటే సొదొమ గొమొర్రా దగ్గర ఆయన కాపురం చేసుకునేది. దానివల్ల ఏం జరిగింది? తన సంపాదన అంతా పోగొట్టుకుని చివరికి ఉత్త చరిత్రను బయటికి రావాల్సి వచ్చింది. అక్కడ మనుషులు ఎంత అపవిత్రంగా జీవించారో మనకు తెలుసు. ఈరోజు ఖచ్చితంగా అదే రీతిగా ఉంది లోకం. అందుకే మన ప్రభు అంటాడు, లోతు సోయరు ప్రాంతాన్ని విడిచిపెట్టిన కాలంలో ఏం జరిగింది? పైనుంచి అగ్నిగంధకం కుమరించబడ్డాయి. ఆ దినములలో మనుషులు ఎట్లున్నారు? నారు నాటుచు, అమ్ముచు, పొలుచు, ఇండ్లు కట్టుచు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చు అని ఉంది వాక్యం. అంటే ఇవన్నీ అర్థం ఏంటంటే యథావిధి జీవితం అన్నట్టు. మెకానికల్ లైఫ్ అంటాం. ఈరోజు క్రైస్తవ జీవితము మెకానికల్ లైఫ్. ఉదయం లేయాలా, ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా, ఈ లోకస్తులది. కానీ ఇది గొప్ప జనమైన మతపరమైన క్రైస్తవులు కూడా అంటుకుంది అన్నట్టు ఈ యొక్క ఆత్మ, శారీరకమైన ఆత్మ. కాబట్టి దాని నుంచి విడుదల పొందకపోతే మటుకు శరీరాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆత్మను కాపాడుకుంటారు కానీ శరీరం మటుకు పోతుంది. గొప్ప జనం ఎందుకు హతసాక్షులు అవుతారంటే కారణం అదే.
వాళ్ళకి ఎంత చెప్పినా ఈ సత్యాన్ని గ్రహించారు. వాళ్ళు ప్రభు చెంతకి నిండు మనసుతో ఆయనను సేవించడానికి రారు. కానీ చివరికి వారి ప్రాణాలు పోయే సమయంలో అప్పుడు పశ్చాత్తపడి అప్పుడు వారి పాపలు ఒప్పుకుంటారు. మహాశ్రమలలో గొర్రెపిల్ల రక్తంలో అప్పుడు వాళ్ళ వస్త్రాలు ఉతుక్కున్నారని దూత జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను భక్తునికి. కాబట్టి ఆ గొప్ప జన సమూహం కొరికే మన పరిచర్య కేబిపిఎం పుట్టింది దాని గురించి. ఎందుకంటే కల్లం అంటే పంట వచ్చినాక విత్తనాన్ని సమకూర్చుకునే స్థలం అని. కల్లంలో ధాన్యాన్ని నూర్చుకొని దాని తొక్కని చెత్తని కల్లం అవతల పడేసి అగ్నితో కాల్చేస్తారు. కాబట్టి కళ్ళము దేవుని నివాసానికి సాదృశ్యం అది, ఆయన మందిరానికి సాదృశ్యం. అందుకే దావీదు ఓర్నాను దగ్గర నుంచి కొన్న కళ్ళంలో మందిరాన్ని కట్టించింది తన కొడుకు ద్వారా. సొలొమోను కట్టిన మందిరము కళ్ళము, ఓర్నాను కళ్ళం అది స్థలం, అది డబ్బులు పెట్టి కొన్నాడు దావీదు. ఓర్నాను ఉచితంగా ఇస్తా అంటే కూడా వద్దన్నాడు. ఆ కళ్ళంలోనే ఈ యొక్క మందిరాన్ని కట్టిండు సొలొమోను. కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు. ఈరోజు ఆ మందిరం లేదు, ఆ కళ్ళం ఎక్కడుందో కూడా తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు అక్కడ మసీదు కట్టబడింది అంటారు, కానీ అది కానే కాదని నేను ఒకసారి చూపించిన వాక్యం చాలా సంవత్సరాల క్రితం చూపించిన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయానికి వచ్చేటప్పుడు నేను మరోసారి చూపిస్తాను. ఎందుకంటే 20వ అధ్యాయం ముగించడం ఆ మందిరానికి సంబంధించిన బోధన మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే దగ్గర 15 సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ బోధ మన దగ్గరికి. మనం చూసిన బోధనే అది, మనం చూసిన వాక్యాలు అవన్నీ. అందుకే వీటన్నిటిని బహు ఆసక్తితో నువ్వు ధ్యానించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పిలువబడిందే దీని కొరకు అని నేను ఎప్పుడు నమ్ముతాను. కేవలం ఏదో యాజక ధర్మం చేసి ఏదో వాక్యాలు చెప్పేసి మనుషులకు ప్రార్థన చేసి వెళ్ళిపోయే సేవ కానీ కదా మనకి. ఎవరు చూడని విషయాలు మనం చూడాలా, ఎవరు వినని విషయాలు మనం వినాలా, ఎవరు గ్రహించని విషయాలు మనం గ్రహించాలా. అదే మన ప్రభు యొక్క అనాది కాలపు సంకల్పం. కేవలం రక్షణనే కాదు, రక్షణ పొందినాక అది రక్షణ అనేది కేవలం ఆరంభం. దాని తర్వాత అనేకమైన పనులు మనకున్నాయి, అవే పోరాటం కూడా. ఆ యుద్ధ పోరాటం ఇది, ఆత్మీయ పోరాటం. ఈ పోరాటంలో మరి అనేకమైన విజయాలు మనం పొందాలా, ప్రభువుని మహిమపరచాలా. కాబట్టి ఈ యొక్క విధానాలలో మనం ముందుకు కొనసాగుతూనే ఉండాలా. ఉన్న కాడికి సరిపోదు అన్న విషయం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టం లేదు. ఉన్న కాడికి సరిపోదు. నువ్వు ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందినావు, అయిపోయాయి, సరిపోయాయి. కానీ అది ఎప్పుడు నీకు తృప్తి అనిపించదు. నేనేం చేయలేకపోయినని అన్న బాధ చాలా మందిని వెంటాడుతుంటది. కాలం ముగించి మరణ శైలి ఉన్నప్పుడు నాకు ఇంకో అవకాశం ఉంటే ఎంత బాగుండే, నేను ఎన్నో చేయగలుగుతుంటుంది కదా అన్న బాధ వెంటాడుతూ ఉంటుంది. ప్రభు కొరకు నేనేం చేయలేకపోయినని విలియం బూత్ అనే వ్యక్తి గురించి చెప్పిస్తూ ఉంటాం మనం అనేక సార్లు. ఈ వ్యక్తి సాల్వేషన్ ఆర్మీ సంఘ స్థాపికుడు. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు. అటువంటి వాక్యము ఈరోజు ఎవరు పట్టుకుంటారు చెప్పండి, విన్నారు దాన్ని. ఆయన కొరకు సూర్యకారములు చేయగలమా? ఆయన నుంచి సూర్యకారములను ఆశించగలమా? ఇంతవరకు మనలో ఎంతమంది పరలోకపు యాత్ర చేసి వచ్చిన వారు, దేవదూతలతో సంభాషించిన వారు, పురాతనమైన భక్తులతో సంభాషించిన వారు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎవరెక్కగలిగినారు చెప్పండి? ఈ అనుభవం లేకుండా ఏబిపిఎంలో మనం ఎట్లా ఉండగలం? ఎందుకంటే నీకు ఒక పని, ముఖ్యమైన పని అప్పగించబడ్డప్పుడు నీ యజమాని ఆయన నీ ప్రభు యొక్క స్వరం వినాలి కదా, నువ్వు ఎట్లా వినగలవు చెప్పండి? కాబట్టి ఈ విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే కాలము బహు త్వరగా గడిచిపోతా ఉంది. నీ వంతులో నువ్వు ఉంటావు దాని అన్నాడా లేదా మన ప్రభు? కరెక్టే, నువ్వు బహు ప్రియుడవు. ఎందుకు? ఆయన ప్రభు కొరకు బహు ఆసక్తి కలిగిన వాడు. ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు, అవసరం లేదు కదా ఆయనకి. రామ్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకి ఉపవాసం ఉండడం అవసరం ఎందుకున్నాడు? ప్రతిరోజు ఉపవాసం ఉన్నాడు, 3 పూటల ప్రార్థనలు చేస్తున్నాడు ప్రతిరోజు. ఎందుకు అన్ని గంటలు ప్రార్థనలు ఉండాలా? విశేషమైన ఏమంటాము, ఆశ్చర్యకరమైన విషయాలను అన్నిటిని చూడగలిగిండు, గ్రహించగలిగిండు, పుస్తకం రాసి మన కొరకు భద్రపరిచిండు.
ఆయనకు తెలుసు ఇవి నా కాలంలో జరగవు, నాకు అర్థం కూడా కావు. కానీ నాకు మటుకు దేవుడు చూపించాడు. కానీ నేను ఇవి నెరవేరే కాలంలో అంటే ఎంతో బాగుండును అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు అవసరం లేదు, ముద్రించేసేయి, నీకు అవసరం లేదంటాడు అక్కడ చివరికి వచ్చేటప్పటికి. ఈ ఒక తరం వారికోడు. మరి ఆ తరం నువ్వు నేనప్పుడు నువ్వెంత ఆసక్తితో దివారాత్రులు దాన్ని ధ్యానించాలా, ఆ మర్మాలన్నీ తెలుసుకోవాలి, వాటి కొరకు ప్రయాసపడాలా, వెతకాల, ప్రార్థన పూర్వకంగా వెతకాల, చదవాల అనేకమైన పుస్తకాలు. అప్పుడే నువ్వు ఆయన పిలుపులు ఉండగలవు. ఎందుకంటే మెల్కీసెదెకు క్రమం అంటే నువ్వు కేవలం యాజకునివే కావు, నువ్వు రాజువు కూడా. పరిపాలించాలా, ప్రజల బాగుగులు చూడాలా, దాని తర్వాత దేవునితో మనుషులని దేవుని సన్నిధికి తీసుకొని రావాలా. అదే యాజకుని యొక్క నియమం కదా. ఆరాధనలో పాల్గొనేటట్లు మనుషుని ప్రోత్సహించాలా. అదే రీతిగా మనుషుల కష్టాలు చూసుకోవాలా, వారి బాగోగులు చూడాలి. అది ఒక బాధ్యత మనకి అనుగ్రహించబడింది అన్నట్టు. కాబట్టి వీటన్నిటిని గ్రహిస్తున్నప్పుడు నువ్వు ముఖ్యంగా ప్రవచనాలు నెరవేరే టైంలో నువ్వు ఎక్కడుంటున్నావు అనేది గ్రహించాలా. ఇస్రాయేల్ ప్రజలు వారి అవకాశాలు పోగొట్టుకున్నారని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన. ప్రవచనాలు నెరవేరే టైంలో మరి విశేషంగా మెస్సయ్య పుట్టుకని వాళ్ళు పోగొట్టుకున్నారు. మెస్సయ్య పుడతాడు అని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఏం జరిగింది చివరికి? ఆయన పుట్టే సమయానికి కనీసం 4 కుటుంబాలే గ్రహించగలిగినాయి. దేశం మొత్తం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాయి. అలాగనే మనుషులు అక్కడ దినంలో ఉంటుంది. మనుషుగా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద తను కల్వరిశిలలో చూపించిన ప్రేమను కనుగొనున్న విశ్వాసం నిజంగా ఉంటుందా మనుషులలో అన్న ప్రశ్న ఇస్తున్నాడు ఆయన. అంటే చిన్న గుంపే అది గ్రహించగలదు. అందులో నువ్వు నేను ఉంటాం. అది తీర్మానం సంబంధించింది. నువ్వు నేను ఉంటామంటే ఆటోమేటిక్ కాదు కదా, నీ తీర్మానం సంబంధించింది. కాబట్టి నీ తీర్మానించుకున్నా కూడా అంటే దాని ప్రకారం నిండుకోవాలా. చూడండి, తీర్మానం లేకుండా ఏం జరగదు. ప్రార్థన చేసి ప్రభువా నేను నా తీర్మానం ప్రకారం ముందుకు వెళ్తున్నానంటేనే ఖచ్చితంగా ఆయన సహాయకుడు ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా విశేషంగా సంపూర్ణమైన విశ్వాసం మనకి ఎందుకంటే ఆయన కొరకు ఆయన క్రియలు చేయాలి కాబట్టి, ఆయన పని చేయాలి కాబట్టి. కృపావరులు ఎందుకు? సంఘక్షేమ కొరకు. సంఘక్షేమ కొరకు ప్రయాసపడినప్పుడు నీకు అవసరం లేదు కదా వరాలు. కాబట్టి మనం అందరము సంఘక్షేమ కొరకు ప్రయాసపడే వాళ్ళం కాబట్టి మనకందరికీ అవి అవసరం అన్నట్టు. మరి విశేషంగా ప్రవచన వరం. కాబట్టి ప్రవచన వరం కొరకు మీరు అందరూ ప్రయాసపడాలా అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మరి విశేషంగా ప్రవచన వరం, ఎందుకంటే అది సంఘక్షేమం కొరకు, అంటే విజ్ఞాపన కొరకు, ఇతరుల భాగముల కొరకు ఆ ప్రవచనం మనకు అనుగ్రహించబడిపోతుంది. రాబో దినాలలో ఏ రీతిగా పరిస్థితులు ఉండబోతున్నాయి, వాటిని ఎట్లా నువ్వు క్యాన్సిల్ చేయాలా, వాటిని ఎట్లా నువ్వు రివర్స్ చేయాలి, మృత్యువు వెంటాడుతున్నప్పుడు దాన్ని ఎట్లా నువ్వు రివర్స్ చేయాలి, మరణాన్ని ఎట్లా నువ్వు రివర్స్ చేయాలి, అవన్నీ సీక్రెట్స్ నువ్వు నేర్చుకొని పరిచర్యల ముందుకు పోవాలా. రోగాలు రాబోతున్నాయి, వాటిని ఎట్లా నువ్వు రివర్స్ చేయాలా, అవి నీ ప్రజలని లేక నీ పరిచర్యలో ఉన్న వారిని అటాక్ చేసినప్పుడు వారిని ఎట్లా నువ్వు విమోచించుకోవాలా. క్రీస్తుకు ప్రతినిధిగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు అనుగ్రహించబడ్డ పనులు ఇవన్నీ. కాబట్టి ఎక్కువ ప్రార్థనలో ఉండాలా, వీటన్నిటిని గ్రహించాలా, పరిచర్యలో వాడుకోవాలా. నీ నోటికి నీ నాలుకకి దేవుడు ఆ శక్తిని ఇచ్చిండు కాబట్టి దాన్ని ప్రభు మహిమార్థంగా వాడాలా, అన్నింటిలో భాగముల కొరకు ప్రయాసపడాలా. దానితో మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని ఇప్పుడు ధ్యానించబోతున్నాము. అందులో ముఖ్యంగా గోగు మాగోగు అన్న అంశం గురించే ఆల్మోస్ట్ ఒక 5 సండేస్ నుంచి మనం చూస్తున్నాము. ఈరోజు బహుశా 6th 7th సండే అనుకుంటా. గోగు మాగోగులకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు ఇవి ఆత్మీయమైన అని నేను చూపించిన, కానీ దీని వెనకాల ఒక రహస్యము దాచబడింది. ఏంది అంటే అవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, షేరింగ్ చేసుకుంటా. హెచ్కల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. దానికంటే ముందు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో వాటిని మనం చూస్తాం.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో భూమి నలుదిశల నుంచి అన్న వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనంలో, భూమి నలుదిశల యందు ఉండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటకై వాడు బయలుదేరను. ఎవడు? సాతానుడు. కాబట్టి సైతానుకి ఒక పని అప్పగించి, కొంచెం కష్టం అట్లా చెప్పడం కూడా, ఎందుకంటే దేవుని చేతిలో వాడు ఒక ఘనహీనమైన పాత్రలాగా వాడబడుతున్నసి ఎన్నో వాక్యాలు నేను చూపించిన గతంలో. ఆహాబు కాలం మొదలుకొని కృత నిబంధనలో దశన రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏ రీతిగా దృష్టిని తన చేతిలో ఒక పని కొరకు వాడుకుంటున్నాను. యోబు విషయంలో మనం చూసినాము, ఆహాబు విషయంలో మనం చూస్తాము, రాజుల గ్రంథంలో అనేక విషయాలలో మనం చూస్తూ ఉంటాం. ఏ రీతిగా సాతానుడిని దేవుడు తన చేతిలో ఒక దండంలాగా వాడుకున్నాడు, ఒక పనిష్మెంట్ సాధనంలాగా వాడుకున్నాడు. అయితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టు. ఎందుకు వాడు విడుదల పొందిండు? 1000 సంవత్సరాలు బంధించబడినాక ఎందుకు వాడు విడుదల పొందిండు? ఉపమాన రీతిగా, ఎందుకంటే బైబిల్ అంతట్లో మనం చూస్తాం 1000 అంటే అనేకమైన దినముల తర్వాత అని అర్థం, కానీ నిజంగా కరెక్ట్ గా 1000 సంవత్సరాలు కాదు. అదే రీతిగా 1,44,000 మంది అంటే కూడా కరెక్ట్ గా 1,44,000 మంది కాదు. ఉపమాన రీతిగా అది ఒక చిన్న గుంపు ప్రపంచాత్మకంగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఇక్కడ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును. ఎవరు విడిపిస్తారో మీరు చెప్పండి? భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరను. కాబట్టి జనము ఇక్కడ 2 గుంపులు మనం చూస్తున్నాం. భూమి నలుదిశల యందుండు జనములను, తర్వాత లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకై వాడు బయలుదేరను. అంటే ఒక జనం మీదికి గోగు మాగోగు అను వారిని వాడు వాడు లేవనెత్తున్నాడు. అంటే వాళ్ళు మోసం చేసి యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇవన్నీ మనం చూసినాం గతంలో, పాత నిబంధన కాలంలో కూడా అట్లనే జరిగినాయి కదా. అయితే వారు చూడండి 9వ వచనంలో, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, అంటే శిబిరము అంటే అది మందిరం కదా, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము అంటే యెరూషలేము కదా, ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. కాబట్టి గొప్ప జన సమూహం మీదికి వీళ్ళు ఏ రీతిగా వస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అయితే గతంలో నేను చూపించిన రీతిగా గోగు మాగోగు అంటే ఇవి 2 గుంపులు. కానీ పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటే, జస్ట్ ఈరోజు నేను క్లుప్తంగా మీకు వాటిని చూపిస్తాను. గోగు మాగోగు అనే వారు ఎవరనేది, ఎవరు వీళ్ళు ముఖ్యంగా అంటే రూబేను గోత్రికులు అన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు చూడండి, మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం మనం చూస్తాం. చూడండి 3వ వచనంలో, ఇశ్రాయేలునకు అంటే యాకోబు, ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా, చూడండి ఇప్పుడు ఆనోకు, పల్లు, హెస్రోను, కర్మి. తర్వాత యోబేలు కుమారులలో ఒకడు షమయ, షమయకు గోగు కుమారుడు, గోగునకు షిమి కుమారుడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గోగు అనేవాడు రూబేను గోత్రికుడు అని ఇక్కడ ఆరంభమవుతుంది వాక్యం. దాని తర్వాత చూడండి మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం మనం చూస్తున్నాము. మొదటి వర్షం నుంచి, ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుని రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటూ పరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము అంటే జ్యేష్ఠత్వపు హక్కు
ఇశ్రాయేలు కుమారులైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. మనకు తెలుసు యోసేపు కుమారులు ఎవరు అంటే ఎఫ్రాయిము, మనష్షేలు. కాబట్టి ఆశ్చర్యం చూడండి, రూబేనుకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కు యోసేపు కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలకు ఇవ్వబడెను. అంటే రూబేను పోగొట్టుకుంటూ వస్తాను ఆ అవకాశాన్ని. ఎందుకు పోగొట్టుకుంటూ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే, ఈ గోగు మాగోగు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. రూబేను గోత్రికుడైన రూబేను గోత్రం నుంచి వచ్చిన వారు అన్న విషయాన్ని ఒకటి మనం చూస్తున్నాం. దాని తర్వాత తక్కిన దేశాల గురించి మనం చూడబోతున్నాము. హెచ్కెల్ గ్రంథాలని ఇవన్నీ దేశాలు ఎవరు అన్నప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. హాము సంతతి వచ్చిన వాళ్ళు ఉంటారు. త్వరలో అవన్నీ మీకు చూపిస్తా ఉంటాను చూడండి. ఇది ఎందుకు క్లూ మీకు ఇస్తున్నానంటే, ఎఫ్రాయిము, మనష్షేలు గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే వీళ్ళు అన్యులు సగము. అంటే యోసేపు యూద మన యాకోబు కుమారుడైనను తన భార్య ఐగుప్తిరాలు, వాళ్ళ సంతానమే వీళ్ళు ఎఫ్రాయిము, మనష్షేలు. అందుకే ఎఫ్రాయిం ఎక్కువ ఆ యొక్క ఐగుప్తులాగానే జీవించినట్టు మనం చూస్తాం చివరి వరకు. అయితే రూబేను యొక్క హక్కు, వారసత్వపు హక్కు లేక జ్యేష్ఠత్వము ఎఫ్రాయిము, మనష్షేలకు ఇక్కడ ఇవ్వబడిన అనేసి ఇక్కడ మనం చూస్తున్నాం. దాని తర్వాత మనం ఏం చూస్తామంటే, ప్రకటన గ్రంథంలో ఆ రూబేనుకు సంబంధించిన విషయాలు మీరు గ్రహించగలరు, ఎంతకు ఉందా లేదనేది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం గురించి కొన్ని సంవత్సరాల క్రితం మనం ధ్యానించినాము. ముఖ్యంగా నేను అనుకుంటా లాక్డౌన్ టైంలో మనం ధ్యానించినాం దాన్ని ఎర్లీ మార్నింగ్. ఆ రోజుల్లో మన బైబుల్ స్టడీ మార్నింగ్ పూట జరిగేది. అయితే 7వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇక్కడ 12 గోత్రీకులకు సంబంధించిన పేర్లు ఇక్కడ ఉంటాయి చూడండి మీరు. వీళ్ళందరూ 1,44,000 మంది నేను రుజువుపరిచిన. ఎందుకంటే ఇక్కడ ఆ రీతిగానే రాయబడింది. అయితే శ్రమలు, మహాశ్రమలు ఈ లోకం మీదకి రాకమునకు ఒక చిన్న గుంపును దేవుడు ముద్రించుకొని కాపాడుతున్నాడు. అందులో మనం అందరం ఉంటామని. కానీ ఈరోజు మీరు ఎన్ని బైబుల్ స్టడీస్ అన్నా చూడండి, ఎన్ని బైబుల్ కామెంటరీస్ అన్నా చూడండి, ఏ యూట్యూబ్స్ అన్నా చూడండి, ఈ ఈ 12 గోత్రికులు ఇక్కడ చూపించిన 7వ అధ్యాయంలో గోత్రికులు వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజల గోత్రికులే అని చెప్తున్నారు. కానీ నేను అక్కడ ఆ రోజు ఆ రికార్డింగ్స్ లో చూపించిన వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కాదు, వీరు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించబడిన వాళ్ళు వీళ్ళందరని. తర్వాత వాళ్ళ పేర్లకు సంబంధించిన ఆత్మీయ సత్యాలని నేను చూపించిన రికార్డింగ్స్ లో. చాలా కాలం అయిపోయింది ఇప్పుడు అది. కాబట్టి చూడండి ఇక్కడ, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనాను సముద్రము మీదనైనా ఏ చెట్టు మీదనైనాను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 మరియు 4 దిక్కుల జీవవాయువును వాళ్ళు పట్టుకొని అన్నారు. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరే ఒక దూత, అంటే 5వ దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట చూచి తిని భూమికిని సముద్రముకును హాని కలుగజేయటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను, చూడండి మా దేవుని దాసులను, దాసులు అన్నప్పుడు 1,44,000 మంది నేను నాజీలు చేపట్టే జీవితం అన్న బోధలో వాటిని నేను చూపించిన మీకు. కాబట్టి దేవుని దాసులు ఎవరంటే, నాజీలు చేపట్టే జీవితంలో 5 దశల వారీగా అది ఉన్నప్పుడు చివరి దశకు ఎదిగిన వారు వీళ్ళందరూ. దాసుని గుణము అంటే యేసు ప్రభు గుణం. యేసు ప్రభు ఈ లోకానికి దాసునిలాగా వచ్చిండు కదా, పరిచారకునిలాగా వచ్చిండు కదా. కాబట్టి పరిచారకుని స్థితికి ఎదిగిన రక్షింపబడ్డ వారు వీళ్ళందరూ. గొప్ప జన సమూహం ఇక్కడికి రారన్నట్టు వాళ్ళు మొదటి 2 దశలలోనే ఉండిపోతారు. 3వ దశ వరకు బహు కష్టం వాళ్ళు రావడం. అనేక మంది సేవకులు కూడా ఈ దశకి రావడం చాలా కష్టం అన్నట్టు. కాబట్టి అందుకే ఆ దినమున నీ నామన ప్రవచించలేదా, నీ నామన రోగులను స్వస్థపరచలేదా, దయ్యంలో వెలగొట్టలేదా అన్న సేవకులు ఈ దశకి ఎదగలేదన్నట్టు. దాసుని గుణం లేదు వాళ్ళకి. అయితే ఈ దూత గురించి మనం ఇక్కడ మాట్లాడుతుంది. ఈ 5వ దూత గురించి దీర్ఘంగా నేను చూపించిన ఆ రోజులలో రికార్డింగ్స్ లో ఎవరతనని. కానీ ఇక్కడ మటుకు ఈ దూత దేవుని దాసులని ముద్రించే దూత.
కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభుని నిండు మనసుతో సేవించి ప్రేమించి ఆయనకి విధేయత చూపించిన ఈ సేవకులని ముద్రించినారు. ఎవరు ముద్రిస్తారు చెప్పండి? ముద్ర అనేది మనకు తెలుసు, పరిశుధాత్మ. పరిశుధాత్మ ముద్ర ఎవరిస్తారు చెప్పండి? ఒకటి అద్భుత ఎవరన్నాడు? యేసు ప్రభు సాదృశ్యం కదా. కాబట్టి మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంలోకైనా చెట్టుకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పింది. ఈ మూడు ఏంది? భూమి, సముద్రము, చెట్టు అనేది నేను దీర్ఘంగా చూపించిన ఆ రోజులలో రికార్డింగ్స్ లో. అయితే 1,44,000 మందిని ముద్రించేంత వరకు ఈ లోకంలో మన శ్రమలు ఆరంభం కావు అని నేను చూపించిన. కానీ తర్వాత ఇవి ఆరంభమై చాలా సంవత్సరాలైందని నేను చూపించిన వాక్యం. కాబట్టి ఈ ముద్ర ముగించే స్థితికి మనం వస్తున్నాము అని నేను ఆల్మోస్ట్ ఒక 10-15 సంవత్సరాల క్రితమే చూపించిన. ఈ ముద్ర సీలింగ్ అంటే, సీలింగ్ అంటాం ఇంగ్లీష్ లో, సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఒక వాక్యం ఉంటుంది మనది. దేవుని దాసాన్ని ముద్రించే కాలం, ముగించే దశకి మనం ఎదుగుతా ఉన్నాం. కాబట్టి మనం అనేక మందిని ఈ సీలింగ్ లోకి తీసుకొని రావాలి. ఎందుకంటే ఒకసారి సీల్ అయిపోయిందంటే, నోవా జలప్రలయానికి ముందు ఆ ఓడ తలుపులు దేవుడే సీల్ చేసిండు. సీల్ చేసినాక మహాశ్రమ ఆరంభమైంది. ఏంటది? జలప్రలయం. అట్లనే మన ప్రభువు మనందరినీ ముద్రించుకునేంత వరకు మహాశ్రమలు సంపూర్తి కావు. కాబట్టి అవి ఆల్రెడీ ఆరంభమైపోయింది. ఈ ముద్రలు కూడా ఆరంభమైపోయింది. పరిశుధాత్మ అభిషేకం పొందుకోవడం ఆరంభమైపోయింది. అగ్ని చేత అభిషేకించబడడం కూడా ఆరంభమైపోయిందని చూపించింది. కానీ ఈ ముద్రలు ఎవరు వేసుకుంటారు అంటే 1,44,000 మందిలో ఎటువంటి వాళ్ళని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చెప్పగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. అయితే కామెంటరీస్ చూసినప్పుడు వీళ్ళు నిజంగానే ఇశ్రాయేల్ ప్రజలని చెప్తున్నారు. కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయ ఇశ్రాయేల్, ఇది దేవుని ఇశ్రాయేల్ అని మనం చూస్తాం నూతన నిబంధన పుస్తకాలలో. నొసల మీద ముద్రించేది ఏంది? పరిశుద్ధాత్మని ముద్ర. అంటే వీళ్ళు దేవుని వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అని ముద్ర అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ 3వ వచనంలో యూదా గోత్రం స్టార్ట్ అయింది. రూబేన్ గోత్రం లేదు అక్కడ. దాని తర్వాత చూడండి ఆషేరు గోత్రం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము రూబేను గోత్రము ఆరంభంలో ఉన్నప్పుడు 2వ దశకు వచ్చింది ఇక్కడ. అయితే రూబేను గోత్రము, రూబేనుకి ఆ యొక్క ఏమంటాము జ్యేష్ఠత్వపు హక్కు అనుగ్రహించబడింది. కానీ అది అతని నుంచి తీసివేయబడిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రూబేను ఆ రూబేను కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీటి ఆత్మీయ సత్యాన్ని మీకు చూపించిన రికార్డింగ్స్ లో రూబేను అంటే ఎటువంటి విశ్వాసులు, యూదా అంటే ఎటువంటి విశ్వాసులు, గాదు అంటే ఎటువంటి విశ్వాసులు, అషేరు అంటే ఎటువంటి వారు, నఫ్తాలి అంటే ఎటువంటి వారు, మనష్య అంటే ఎటువంటి వారు, షిమ్యోను అంటే ఎటువంటి వారు, లేవి చూడండి, లేవి గోత్రికులు ఎంత క్రిందికి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇషాకారు గోత్రికులు, జబులును గోత్రికులు, దాని తర్వాత యోసేపు గోత్రికులు, బెన్యామీను గోత్రికులు. ఇవన్నీ తారుమారైన సీరియల్ గా లేవని కూడా నేను చూపించిన రోజుల్లో. యాకోబు కుమారులు 12 మంది సీరియల్ గా ఉంటది, ఇక్కడ సీరియల్ లేవు. యూదా గోత్రం స్టార్టింగ్ వెళ్ళిపోయింది. సరే, ఇవన్నీ నేను ఇంత డీటెయిల్ గా ఇప్పుడు నేను చూపించాను, ఎందుకంటే మన బోధంతా గోగు మాగుకు సంబంధించింది. అయితే వీళ్ళందరూ యేసు ప్రభుని సొంత రక్షకులు స్వీకరించిన 1,44,000 మంది వీళ్ళు ఆత్మీయ ఇశ్రాయేలు లేక దేవుని ఇశ్రాయేలు, పరిశుద్ధ జనం వీళ్ళే. కాబట్టి మళ్ళీ వీళ్ళ స్థితులు ఎందుకు ఈ రీతిగా ఉన్నాయంటే ఆ రికార్డింగ్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. ఎందుకు ఇవి సీరియల్ ఆర్డర్ గా లేవు. 12 గోత్రాలు కిందికి మీదికి ఎందుకు అయినాయి, ఆ వాక్యం మీరు ధ్యానించినప్పుడు మీకు అవి అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము 1,44,000 మంది అగ్ని చేత ముద్రించబడ్డ పరిశుద్ధులు అన్నట్టు. వీరిని ఎటువంటి శ్రమ వీరి మీదకి రాదు, ఎందుకంటే వీళ్ళు శ్రమలను తప్పించుకున్నవాడు. ఆ దినంలో శ్రమలను తప్పించుకోమన్నాడు దేవుడు. ఆ దినంలో శ్రమలు మీరు చూడకుండా తప్పించుకోమన్నాడు. మమ్మల్ని శోధనలోకి దేక దుష్టుని తప్పించమని ప్రార్థించమన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన మనకు తెలుసు, దాని సత్యం. కాబట్టి మనము శ్రమల నుంచి తప్పించుకున్నాం. ఏ రీతిగా బబులోను నుంచి బయటకు వచ్చినాం కాబట్టి. కానీ ఈ గొప్ప జన సమూహం అందరూ చిక్కబడ్డారు కాబట్టి వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేరు అన్నట్టు.
మన సేవ పరిచయం దానికి సంబంధించిందే. కాబట్టి వారికి ఈ సత్యాలన్నీ చూపించి వారిని ప్రభు నుండి బయటికి తీసుకొని రావడం కొరకే. అయితే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు ఈ యుగ సమాప్తి చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము ఇష్మాయేలు జ్యేష్ఠుడు, కానీ ఇస్సాకునకు ఆ యొక్క వారసత్వపు హక్కు అనుగ్రహించబడింది. అదే రీతిగా ఏశావు మొదటి సంతానం, కానీ ఏం జరిగింది? యాకోబుకు వచ్చింది. అట్లనే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అంటాడు. అదే రీతిగా మనం చూస్తాము ఎఫ్రాయిం మనుషుల విషయంలో కూడా. యాకోబు ఏ రీతిగా వాళ్ళని ఆశ్రయించిండు, పెద్దవాడిని కాకుండా చిన్నవాడిని ఆశ్రయించిండు. ఇవన్నీ ఆత్మీయ సత్యాలు నెరవేరుతా ఉంటాయి. అదే రీతిగా మనకు అనుకూష్టపడికి. కాబట్టి గోగు మాగోగులకు సంబంధించిన బోధని మనం దీర్ఘంగా ధ్యానిస్తున్నప్పుడు మనం చూస్తున్నాము వీళ్ళందరూ ఎవరంటే ఆది కాండం చూడండి. ఇప్పుడు ఆది కాండము 10వ అధ్యాయం. ఆది కాండము 10వ అధ్యాయం. నిమిషం కదా. ఆది కాండము 10వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపేతు అను వారి వంశావళి. జల ప్రళయం తర్వాత వారికి పుట్టిన కుమారులు పుట్టిరి. చూడండి, యాపేతు కుమారులు ఎవరు? ఇప్పుడు చూడండి, గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తూబాలు, మెషెక్, తీరసు అనువారు. కాబట్టి తర్వాత గోమెరు కుమారులు ఎవరు? అష్కనజు, రిపతు, దాని తర్వాత తొగర్మ. ఈ పేర్లన్నీ మనం ఏదో జస్ట్ యథావిధిగా చదివేసి వెళ్ళిపోతుంటాం, కానీ వీళ్ళందరూ ఎవరు అనేది వీళ్ళే మనం చూస్తున్నాము. గోగు మాగోగులకు సంబంధించిన బోధనలు ఇక్కడ ఉన్నాడు మాగోగు అంటే యాపేతు కుమారులు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కానీ మాగోగు అనేవాడు యాపేతు కుమారుడు, తర్వాత తొగర్మ యాపేతు కుమారుడు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం కూడా నేను మీకు జ్ఞాపకం చేసిన ఈ దేశాలు ఈ రోజు వాటి పేర్లు ఏంది, నేను అంత డీటెయిల్ గా ఇప్పుడు మీకు నేను చూపించాను, నేను రాసుకున్నాను, కానీ టైం మనకు అంత సరిపోదు. అసలైన వాక్యం మనం వెళ్ళిపోవాలా. ఈ గోగు మాగోలకు సంబంధించిన ఇవి సర్పంలు తేలని చూపించిన ఆత్మీయ స్థితిలో. కానీ ఇంటర్నెట్ లో మటుకు ఇవన్నీ ఈ కాలపు దేశాలు అంటున్నాయి. ఉదాహరణకి తొగర్మ, ఇది టర్కీ, ఈ రోజు ఉన్న టర్కీ దేశానికి సంబంధించిన స్థలాలు ఇవి. టర్కీలో కొన్ని స్థలాలు అవన్నీ కలిపి ఒకప్పుడు తొగర్మ అనేవాళ్ళు, ఈ రోజు దానికి టర్కీ అనే పేరు ఉంది. మనకు తెలుసు, రీసెంట్లీ మనం చూస్తున్నాము టర్కీ ఇస్రాయల్ పల్లికి వ్యతిరేకంగా ఉన్నట్టు. అదే రీతిగా ఇస్రాయల్ పల్లికి ఎవరు స్నేహితులుగా ఉంటారో వాళ్ళు కూడా వ్యతిరేకంగానే. అంటే మన దేశంకి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఈ మధ్య మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం కదా. మనల్ని వాళ్ళు ఖండించినట్టు మనం చూస్తాం. మనం పాకిస్తాన్ మీద బాంబులు విసరడానికి వెళ్ళినప్పుడు టర్కీ దేశము మొట్టమొదటి దేశం మనకి వ్యతిరేకంగా మాట్లాడింది. దాని తర్వాత అటు రష్యా దగ్గర ఉన్న ఒక దేశం నాకు జ్ఞాపకానికి వస్తుంది, దాని పేరు. ఆ దేశం కూడా మనకి వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ రెండే దేశాలు, ఇవి రెండు ఇస్లాం దేశాలు అన్నట్టు. సరే, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి చూసుకోండి. యాపెతు సంతానం అన్నట్టు. మాగోగు, తొగర్మ ఇవన్నీ యాపెతు సంతానం అన్నట్టు రీతిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి యాపెతు నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు. తర్వాత ఇప్పుడు నేను చూపించబోతున్నా చూడండి. ప్రతి దేశము, ఇవన్నీ యాపేతు దేశాలు. అంటే యాపేతు దేశాలు ఏమంటే యూరోపియన్ దేశాలు అని చెప్పుకోవాలి మనం ఈ రీతిగా. కాబట్టి యూరోపియన్ దేశాలన్నీ ఏ రీతిగా ఇస్రాయల్ పల్లికి వ్యతిరేకంగా తయారవుతున్నాయి అనేది అక్కడ మనం చూస్తున్నాం. కానీ మనకు తెలుసు ఇవి ఆత్మీయమైనవి,
ఇవన్నీ దేశాలు, వాటి యొక్క ఆత్మీయ దేశాలు అవన్నీ కళ్ళకు కనిపించనివి. అవన్నీ చివరికి ఎవరికి వ్యతిరేకంగా అవుతున్నాయి అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు కాదు. వాళ్ళందరూ చివరికొచ్చి దేవుని బిడ్డలు, యేసుప్రభు పిల్లల మీదనే పడతారు. అది నేను మీకు గతంలో ఎన్నిసార్లు చూపించిన. ఇది అరబ్బులకు ఇశ్రాయేలు ప్రజలకు జరిగే యుద్ధం కానే కాదు. ప్రకృతి సహజంగా అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ చివరికి వచ్చి పడేది క్రైస్తవుల మీద అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథం మరోసారి మనం పోతున్నాము. యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. ఇప్పుడు చూడండి, ప్రభు అయిన 3వ వచనంలో, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపత్యగు గోగు. అంటే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ గోగు ఎవరనేది. దాని తర్వాత వీళ్ళందరికీ అధిపతి అతను వేటికి, రోషు అనే దేశం. అంటే చాలా మంది రష్యా అంటారు. అట్లనే ఇవన్నీ దేశాలు ఇప్పుడు నేను అంత డీటెయిల్ గా వీళ్ళకి చూపించాను, కానీ ఈ దేశాలకి అధిపతి లాగున్నాడు. అతనికి నేను విరోధిని అంటున్నాడు. అంటే ప్రకృతి సహజంగా చాలా మంది వీటిని పలాని దేశం అని చెప్తున్నారు, కానీ మనకు అర్థం చేసుకోవాల్సిందంటే సర్పంల క్రియలకి దేవుడు ఏ రీతిగా వ్యతిరేకమన్నాడు. అయితే 4వ వర్షంకి వచ్చేప్పటికి ఏమంటుండంటే, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని, గుర్రములను, తర్వాత నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులని. బైబిల్ అంతటా మనం చూసినాము గతంలో 10 సంవత్సరాల నుంచి గుర్రములు, రౌతులు దేనికి సంబంధించినవి ఉపమాన రీతిగా వాటి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తోని మనం కాన్కార్డెన్స్ చూస్తే గుర్రములు అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం. ఈ గుర్రం నడిపించే వాళ్ళని రౌతులు అంటాం. రౌతులు సర్పాలకు సాదృశ్యం. ఎప్పుడైనా సర్పాలు సర్పాలు ఇచ్చే ఆజ్ఞలని అమలు పరిచేదే ఈ గుర్రాలు అన్నట్టు. ఇవి ప్రపంచమంతా పరిగెత్తా ఉంటే వాటి కాళ్ళ క్రింద అనేక మంది పడి చనిపోతా ఉంటారు. ఇది విధానం అన్నట్టు. కాబట్టి ప్రారంభంలో నేను చూపించిన ఈ గుర్రాలు ఎట్లుంటాయని, మిడతలు ఎట్లుంటాయని చెప్పాను. అయితే వీళ్ళు మహా సైన్యంగా బయలుదేరారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతీలను. ఇప్పుడు ఈ పూతు అనేవారు ఎవరో మీకు తెలుసా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. పారసీక దేశం ఎవరు, కూషీలు ఎవరు, వీళ్ళంతా హాము సంతానం అన్నట్టు. అది నేను ఇప్పుడు మీకు చూపించాలన్న వాక్యము. వీళ్ళందరూ లెక్కకు మించిన వారు, మిడతల దండులాగా భూమిని అంతా వాళ్ళు విస్తరింపజేసుకుంటున్నారు. కాబట్టి ఈ 5వ వర్షాలు మనం చూసినట్లు ఈ పారసీక దేశము మరియు వీళ్ళందరూ ఎవరనేది, పూతీలు ఎవరనేది చూడండి ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయము తిరిగి మొదటిసారి వెళ్తున్నాం. ఆదికాండము 10వ అధ్యాయము చూడండి ఒకసారి. 6వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం చూడండి. హాము కుమారులు ఎవరు? కూషు, మిశ్రాయము, పూతు, కనాను. ఎంతమంది వీళ్ళు? కూషు, మిశ్రాయము, పూతు, కనాను. ఇవి 4 దేశాలు. అంటే హాము వంశస్థులు లేక హాము సంతతి వారు ఎవరంటే కూషు, మిశ్రాయము, పూతు మరియు కనాను. అసలు కనాను మొదటి సంతానం యాక్చువల్గా. ఎంతమందికి ఈ సీక్రెట్ అర్థమైందో నేను గత సంవత్సరము 3 సార్లు జ్ఞాపకం చేసిన. నోవాహు హాముని కాక కనాను ఎందుకు శపించిండని ఈ రోజు వరకు కూడా ఎవరు జవాబు ఇవ్వలేదు. నేను కూడా బాహాటంగా చూపించలేకపోయాను. ఎందుకంటే హాముకు, రూబెన్కి ఒక గుణగణం ఉంది. అది క్లూ ఇస్తాను మీకు నేను, అంతే. అయితే హాము కుమారులు ఎవరు అంటే కూషు, మిశ్రాయము, పూతు, మరి ఖచ్చితంగా కనాను. వీళ్ళంతా శపితమైన వాళ్ళు. కనానుకి హాము గుణం ఉంటది. హాముకు
హాము నుంచి వచ్చిన గుణగణమే ఆ రూబేను కూడా కనిపిస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నా నోవాహు కనాను ఎందుకు శపించినది అడిగినప్పుడు వారు చెప్పలేకున్నారు. ఇక్కడ మీకు ఇంకొక క్లూ ఇస్తుంది వాక్యం. కాబట్టి హాము కుమారులు ఈ 4 దేశాలు. పూతు అంటే ఇప్పుడున్న లిబియా దేశం అన్నట్టు. అట్లా సరే కనానీయులందరూ నాశనం అయిపోయారు, నిర్మూలించబడారు, వాళ్ళ సంతానం ఇప్పుడు లేదు. చివరి కనాను సంతానం కూడా లేదు. కాబట్టి పూషు అంటేనేమో ఈరోజు ఇథియోపియా దేశం. కాబట్టి వీళ్ళందరూ ఇథియోపియలు ఇస్రాయేల్ మీకు యుద్ధానికి వచ్చినట్లు మనము 2వ దినవృత్తాంతంలో చూస్తాం. అప్పుడు చాలా పెద్ద దేశం, ఈరోజు చాలా చిన్న దేశం. అది చాలా బలహీనమైన దేశం ఈరోజు. ఇథియోపియా ఆఫ్రికాలో ఉంటుంది. ఈ దేశాలన్నీ ఇస్రాయేలుకి వ్యతిరేకం. కానీ ఈరోజు ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి. ఇస్రాయేలే ఆత్మీయమైపోయింది. అబ్రాహాము సంతానం ఇస్సాకు అనబడిన ఇస్సాకు అబ్రాహాము సంతానం పడిన వాడా కాదా అనేది ఒక ప్రశ్న మనం రోమన రాష్ట్ర పత్రికలో చూసినాం. అక్కడ కాదని చెప్పబడింది. ఎందుకంటే అబ్రాహాము సంతానము యేసు ప్రభు, అతని పక్షంగా ఉన్న మనమే అబ్రాహాం సంతానం అని అక్కడ గలితీయుల ఆసుపత్రిలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ నోవాహు 2వ కొడుకైన హాము సంతానం. వీళ్ళందరూ ఇశ్రాయేలుకి వ్యతిరేకం. ఈ రోజు కూడా ప్రకృతి సహజంగా కూడా వీళ్ళు వ్యతిరేకమే. లిబియా వ్యతిరేకమే. ఇందాక చూపించిన తొగర్మ అంటే టర్కీ భాగం, టర్కీ దేశం వ్యతిరేకమే. ఇవన్నీ ఆ రోజు నుంచి వచ్చిన దేశాలు ఇవి. కానీ మనకు తెలుసు ఇవి పాతవి గతించినాయి యేసు మరణం ద్వారా. తర్వాత ఇవన్నీ నూతనంగా మార్చబడ్డాయి. ఇటువంటి ఆత్మ కలిగిన మనుషులు అన్నట్టు. కాబట్టి కనాను ఎటువంటి వాడు అంటే రూబేను వంటి వాడు నేను చూపించిన. కాబట్టి కనానీయులను అందుకే నిర్వహించమన్నాడు దేవుడు. చాలా మంది అట్లెట్లా నిర్దాక్షంగా నిర్వహించమంటాడు పిల్లల్ని కూడా, పశువులన్నీ కూడా. ఇక్కడ చూడండి 6వ వచనం 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను. ఇప్పుడు ఇథియోపియా అంటే ఇథియోపియన్ దేశస్థుడు నిమ్రోద్. సరే అతని గురించి నేను ఇక్కడ ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ ఇక్కడ అన్ని ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ దేశాలన్నీ ఇశ్రాయేలుకు వ్యతిరేకం ప్రకృతి సహజంగా ఒకప్పుడు. కానీ ఆత్మీయమైనది ఇటువంటి మనుషులు క్రైస్తవులకి వ్యతిరేకం. ఈరోజు ఈ టీచింగ్స్ చర్చలో లేవు. ప్రపంచాత్మకంగా ఈ టీచింగ్స్ చర్చలో లేవు. పాతవి గతించినవి, సమస్తం కృతమైనవి అన్న విషయం కూడా వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి ఈ దేశాలు అన్ని ఆత్మీయంగా మారిపోయినాయి. అవన్నీ క్రైస్తవులకి వ్యతిరేకంగా తయారైనవి. ప్రధాన గ్రంథం అంతా దానికి సంబంధించింది. కాబట్టి కూషు మరియు మిశ్రాయిము, దాని తర్వాత పూతు మరియు కనానీయులు, వీళ్ళు దేవుని బిడలకి వ్యతిరేకము అని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత చివరికి వీళ్ళు లెక్కకు మించిన వారు అని మనం ఇందాక చూస్తున్నాము ఏహెచ్కేల్ గ్రంథంలో. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. వీళ్ళంతా ఎంత లెక్కకు మించిన వారు చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మనం చూస్తున్నాం. 9వ వచనం. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పటమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాను. కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నదని చూపించిన గతంలో పేతురు రాష్ట్ర పత్రికలు. కాబట్టి ఫస్ట్ తీర్పు గొప్ప జన సమూహం మీదకి, ఎందుకంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్ధాలు ఉన్నారని చూపించిన వాక్యాలు. తర్వాత వారిని మోసపరిచిన ఈ యొక్క 2 గుంపులు ఉన్నాయి. ఏవవి? గోగు మాగోగు అంటే సర్పములు, తేళ్లు. వీటిని శిక్షిస్తున్నాడు దేవుడు. దాని తర్వాత అపవాది. చూడండి, వారిని మోసపరిచిన అపవాది అంటే సర్పంలో తేళ్లు ఎట్లా మోసపోయినాయి అనేది ఈ యొక్క వాక్యం క్లూ ఇస్తుంది మనకి. సైతానుడు వాళ్ళని మోసగించాడు.
బైబిల్లో అనేక స్థలాలను నేను చూపించగలను, గతంలో కూడా చూపించిన. వాడు ఏ రీతిగా మోసగిస్తాడని. అహాబు యుద్ధానికి పోయి చనిపోలాగిన ఎవరు అతన్ని ప్రేరేపిస్తారు అంటే, సైతాన్ వచ్చి నేను చేస్తా అంటాడు. ఎట్లా చేస్తావు అంటే, తన దగ్గర ఉన్న ప్రవక్తలలో అబద్ధాన్ని ప్రవచించే ప్రవక్త లాగండి అతను మోసపోయి యుద్ధం పోయి మరణించేలాగా నేను ప్రోత్సహిస్తా అంటాడు. ఓ నువ్వు విజయం పొందుతావు అంటాడు. అప్పుడు సైతాను పోయి ఆ అక్కడ సిద్కి అనే ప్రవక్త ఉంటాడు. తన దగ్గర శిష్యులు ఉంటారు అనేక మంది, జ్ఞాపకం లేదు 300 మందో 400 మందో. వారిని మోసగించి వాళ్ళందరూ ఒకటే రీతిగా ప్రవచిస్తుంటారు. కానీ వారికి వ్యతిరేకంగా మికాయ అనే ప్రవక్త ప్రవచిస్తూ ఉంటాడు. ఇసల్పలు కాపరి లేని గొర్రెల వలె కొండల మీద ఇటు అటు తిరుగుతుండడం నేను చూస్తున్నా అంటాడు. దాని తర్వాత అతను చనిపోవడం మనం అక్కడ చూస్తాము. అంటే సైతానికి దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ అక్కడ వారిని మోసగించలేకపోయింది వాడు. కానీ ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. గోగు మాగోగు అన్న గొప్ప గుంపుని వీడు మోసపరుస్తున్నాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే సర్పంలో తేళ్లు మేము దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు సైతాన్ చేతిలో వాడబడినరు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళందరూ ఏ రీతిగా పరిశుద్ధుల శిబిరం అంటే దేవుని బిడ్డలని ఏ రీతిగా ముట్టడి వేస్తున్నారు. పరిశుద్ధులు వీటిని గ్రహించాల కదా. నువ్వు శిబిరంలో ఉన్నావు కరెక్టే, కానీ పరిశుద్ధులుగా లేవు. నువ్వు ప్రేమైన పట్టణంలో ఉన్నావు కానీ పరమ యెరూషలేముకు సంబంధించిన వాడవు కావు, ఆకాశవాసివు లాగా లేకపోతేవి. కాబట్టి నువ్వు ముట్టడి వేయబడుతున్నావు. గొప్ప జనం అందరు మరణించినాక సర్పంలను తెలియని దేవుడు శిక్షిస్తుంది కదా. దాని తర్వాత అపవాది అగ్ని గంధకములతో గల కుంఠంలో పడవేయబడను. దాని తర్వాత ఆ ముగ్గురు గురించి మనం చూస్తున్నాం కదా. అపవాది తర్వాత క్రూర మృగము, దాని తర్వాత అబద్ధ ప్రవక్త. వీటికి సంబంధించి నేను వచ్చేవారని చూపిస్తాను. ఈ రోజు ఇప్పటికి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. గోగులు అనే యుద్ధము ప్రపంచమంతటా జరుగుతుంది, చాలా మంది ప్రకటిస్తారు. కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయమైన పోరాటము. అందులో గొప్ప జన సమూహం చిక్కబడినట్లు మనము సైతానికి వ్యతిరేకంగా, సైతాను దురాత్మలకు వ్యతిరేకంగా, ఆ యొక్క ప్రధానులకు, లోకనాథులకు వ్యతిరేకంగా, ఆకాశ సమూహాలకు వ్యతిరేకంగా మనము పోరాడి వాటి చేతిలో చిక్కబడ్డ ఈ గొప్ప జన సమూహాన్ని బయటికి లాక్కొని రావడం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం గురించి అర్థం కాక చాలా మంది సమాధాన పడిపోతున్నారు ఈ లోకంలో. సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే కూడా వాళ్ళకి అర్థం కాదన్నట్టు. సర్వాంగ కవచం ధరించుకొని మోకాళ్ళ మీద ఉండడం అదే యుద్ధం అన్న విషయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ విషయాలని ప్రభు మనకు అందరికీ బయలుపరచాలా, మనం వాటిని గ్రహించి వాటి ప్రకారంగా జీవించాలా. మనకందరికి అనుగ్రహించబడ్డ పని ఒకటే, అది ఏంది? గొప్ప జన సమూహాన్ని ప్రభు చేత నడిపించాలా, వారికి సత్యాన్ని చూపించాలా. అదే మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమంలో మనం వీటన్నిటిని వాళ్ళకి బోధించాలా. నువ్వు ఒక రాజువు కదా, నువ్వు ఒక యాజకుడివి కదా, ఆ క్రమంలో ఉన్న వాడివి. కాబట్టి గొప్ప జనానికి వీటన్నిటిని చూపించాలి. నువ్వు నేర్చుకోవాలా. ఫస్ట్ నువ్వు నేర్చుకోకుండా చూపించలేవు కదా. కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు సీలింగ్ లో లేవన్నట్టు. కొంచెం కఠినంగా చెప్పాల్సిన విషయమే. ఇవి నీకు అర్థం కావట్లేవంటే నీ ప్రాబ్లం ఉంది సీలింగ్. ఎందుకంటే నేను చూపించిన ఒకవేళ నువ్వు సీలింగ్ అయితే కూడా సీల్ చేయబడ్డ వారు కూడా కొంతమంది అగ్నికి ఆహుతి అవుతారని, అది ఇప్పుడు నేను ఓపెన్ చేయను ఆ వాక్యం. మీకు ఈరోజు కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. కానీ 1,44,000 మందిలో కొంతమంది మరీ కఠినమైన సేవ కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళని. కొంతమందిని మటు ఆయన చెంగున ముడివేయబడిన వారని చూపించిన గతంలో వాక్యం. దేవుని చెంగున ముడివేయబడ్డ వారే ఈ 1,44,000 మంది. దాని తర్వాత ఆ చెంగు ముడి విప్పి అందులో కొంతమందిని మహాశ్రమలలో వదిలిపెడుతున్నాడు దేవుడు. ఎందు నిమిత్తం అనేది అర్థం చేసుకోవాలా. కొందరిని అగ్నిలో నుంచి బయటికి లాక్కొని రావాలా. అది వారి పని. అప్పుడు నీకు కూడా గాలుతా ఉంటాయి కదా చేతులు, శ్రమలలో నీకు కూడా గాయాలవుతా ఉంటాయి. అటువంటి సేవ కొరకు మనం ఏర్పరచుకుంటాం. కానీ ఈ రోజు చర్చ ఏమవుతుందంటే నువ్వేమీ చూడకుండా ఆటోమేటిక్ గా మాయమైపోతావు గాలిలోకి. దానికి అర్థం లేదు కదా. నీ సహోదరులు బహు భయంకరమైన శ్రమలు గుండా పోతుంటే నువ్వు మాయమైపోతావు అనుకుంటున్నావు. ఏమన్నా బాగుందా బోధ?
అమాంతంగా నేను ఈ లోకం నుంచి విడిపోతాను, విడబడ్డ వాడికి శ్రమ అంటుంది. కానీ పోయిన వానికి శ్రమ అనేది వాక్యం. విడబడ్డవాడు ఆయన కరింకరం పొందిన వాడు అనేది వాక్యం. ఇది ఈ రోజు ఉన్న బోధకి భిన్నంగా ఉంటుంది మన బోధ. ఎందుకంటే ఇటువంటి బోధలు లేవు ఏ కామెంటరీస్లలో కూడా. వీటికి సంబంధించిన వాక్యాలు కూడా ఆధారాలు ఎన్నో నేను చూపించిన గతంలో. కాబట్టి ఇటువంటి సత్యాన్ని గ్రహించిన నువ్వు బహు జాగ్రత్తగా మరి విశేషంగా వీటిని భద్రపరచుకొని అనేకులకు చూపించాలా, అనేకులకి వీటిని చూపించి వారిని కూడా ప్రభు చేత నడిపించాలా. అటువంటి పరిచయలో ప్రభు మనల్ని అందరినీ నడిపించాలనేసి మనము వలస ప్రార్థన కూర్చుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుల తండ్రి, ఇశ్రాయేలు గొప్ప దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాం. గోగు మా గోగులు అనేది 2 మతపరమైన గుంపులు గొప్ప జనమైన సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న క్రైస్తవులంగా పడి వారందరినీ మరణానికి అప్పగిస్తారనేసి మేము చూస్తున్నాం వాక్యాలు ప్రభావ. ఇది సైతాన్ చేత ప్రేరేపబడిందని కూడా మేము చూస్తున్నాం అక్కడ వాక్యం. కాబట్టి వీటిని గ్రహించిన మేము ప్రభా, గొప్ప జనము ఎక్కడ చిక్కపడినరో ఓ ప్రభా అందరికి తెలిసిందే ప్రభా. మరి ఆ దినము విశ్రాంతి దినమందే గాని చలికాలం అంతే గాని ఉండకుండా చూచుకున్నాడు అన్నాడు, ప్రార్థించండి అన్నాడు. వాటి వీళ్ళు విశ్రాంతి దినంలో చిక్కబడ్డారు ప్రభా మందిరాలలో. అక్కడ వీళ్ళందరూ ఈ గోగు మాగోగు అన్న సర్పంలోకి తేలికి దొరుకుతున్నారు అన్న విషయాన్ని మేము అక్కడ చూస్తున్నాం. అక్కడ పట్టుకొని వాటిని మందిరాలను చిత్రవద చేసి మందిరాలను కూలగొట్టి యాజకులను కొట్టి చంపి ప్రభావ బహు భయంకరమైన చిత్రవదకి వారిని గురి చేస్తున్నారు నాయన. ఇది ప్రపంచంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అది పరిపక్వం చెందే స్థితికి మేము సిద్ధపడుతుండగా ప్రభావ మీరు మాకు ఇచ్చిన పని ఒకటేనైనా వీటిని గ్రహించి మేము అనేకులకు చూపించాలా, అనేకులకు బోధించి వారిని బయటికి లాక్కొని రావాలా. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించండి ఆయన. వింటున్న వారందరినీ ఆశ్రయించండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం నాయన, ప్రతి చీకటి శక్తులను పాలనకు అణిచివేస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన విడుదల స్వస్థ ప్రకటిస్తున్నాం నాయన. వీటన్నిటిని గ్రహించి ఆత్మను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. వీటన్నిటిని చూపించే కళను అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. వీటన్నిటిని విని భద్రపరచుకుంటే ఆ యొక్క హృదయాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. వీటిని అనేకలకు చూపించాలా ప్రభావ. మా సొంత క్రియలే కాకుండా ఇతరుల బాగోలు చూడమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి సేవా పరిచయలో మమ్మల్ని అందరూ నడిపించండి. చిత్ర అనుగ్రహించి వెహికల్ వేసి స్థుతించడానికి సహాయపడాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ నైట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.